మాస్టర్ మైండ్ స్కూల్ నుంచి సుమా మేడం ఉంది. ఆ క్లాసులు ఎలా చెప్పబోతున్నారు, వాళ్ళ స్టడీ ఎలా ఉంది అనేది నేను తెలుసుకోబోతున్నాను. మేడం మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం? యాక్చువల్లీ అన్ని స్కూల్స్ లాగా కాదండి, మాస్టర్ మైండ్ స్కూల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్సే కాకుండా ఎవ్రీ డే వీ హ్యావ్ స్పెషల్ ప్రోగ్రామ్స్. ఆన్ మండే విల్ బీ సెలబ్రేటింగ్ మ్యాట్ డ్రిల్ చేస్తాము. సెకండ్ లైక్ ట్యూస్డే రోజేమో మాస్టర్ రీడర్స్ ఉంటుంది. వెన్స్డే సైన్స్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. థర్స్డేనేమో సిఎల్డిపి ప్రోగ్రామ్ ఉంటుంది. ఫ్రైడేనేమో స్కిల్ మాస్టర్ ఉంటుంది. అట్లా సాటర్డే లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి పిల్లలు నాట్ ఓన్లీ స్టడీస్ బట్ దే విల్ బి లెర్నింగ్ మోర్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. మేడం పిల్లలను ఎక్కడ స్కూల్లో ఏ స్కూల్లో చూసినా కానీ క్లాసులు చెప్పి వదిలేస్తున్నారు. నేను చాలా స్కూల్లో చూసిన. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే పిల్లలు ధైర్యంగా పోయి బోర్డు పైన రాసి చూపిస్తున్నారని ఒక పిల్లలతో నేను చాలా విన్నా. ఇటువంటి స్కూల్కి ఇంకా పోవాలని, ఎక్కడున్నా కానీ పిల్లలందరూ స్కూల్ కూడా బిల్డింగ్ కూడా విశాలంగా ఉంది. రోడ్డు మీద ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ముందర మంచి రూటు మార్గం ఉంది కాబట్టి అందరు పిల్లలు స్కూల్కి వచ్చి ఇక్కడ అందరూ స్కూల్ మంచి చదువుకున్న వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. అదే కాకుండా వాళ్ళ ధైర్యంగా పోయి బోర్డు పైన రాసి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ధైర్యంగా చెప్పబోతున్నారు. మీరు ఇంగ్లీష్లో కూడా చాలా ధైర్యంగా చెప్తున్నారని పిల్లలు మాట్లాడుతున్నారు. ఒకటి విన్నా మేడం. Not only near the board, but every student will get chance to speak in the assembly. Every kid will host the assembly. Every class one week అనమాట ఒక క్లాస్. సో అసెంబ్లీ వాళ్ళు కంపల్సరీ లైక్ హోస్ట్ చేస్తారు. సో స్టేజ్ ఫియర్ అనేది ఇప్పుడు చాలా పెద్ద స్కూల్ ఐ మీన్ చాలా స్ట్రెంగ్త్ ఉందనుకోండి, లైక్ వాళ్ళు మాట్లాడడానికి అసెంబ్లీలో బట్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉన్నా సరే బట్ ఎవ్రీ కిడ్ అంటే ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళు నలుగురినే ముందుకు తీసుకురావాలి. ఎవ్రీ కిడ్ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ ద అసెంబ్లీ అనమాట. విల్ ఎంకరేజ్ దెమ్ ఇన్ దాట్ వే. వాళ్ళు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తే స్టేజ్ ఫియర్ లేకపోతే దే విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. అది మా కాన్సెప్ట్.